2021, 2024 మధ్యలో చాలా పెద్ద పెద్ద ఐపీఓలొచ్చాయి. చిన్నయొచ్చాయి, ఎస్ఎంఈలొచ్చాయి, మెయిన్ బోర్డ్‌లో పెద్ద పెద్దయి గూడా రావడం జరిగింది. బట్ ఎందుకో చాలా వరకు డిజాస్టర్ అయ్యాయి. మరి ఈ 2021, 24 మధ్యలో వచ్చిన ఈ ఐపీఓలు ఫెయిల్యూర్ అవ్వడానికి అంటే ఎక్కడ అవి మిస్టేక్ జరిగిందంటారసలు? ఏంటి దానికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో పెద్ద లిస్ట్ ఆఫ్ రెడీగా ఉన్నాయి ఎప్పుడైనా ఐపీఓకి రావడానికి. సో దీనికన్నా ముందు మనం మీరన్నట్టు 2021 నుంచి 24 వరకు 4 సంవత్సరాలు క్యాలెండర్ ఇయర్స్ డేటా తీసుకుంటే నియర్లీ 317 బా కంపెనీస్ ఐపీఓస్కి వచ్చాయి. అది కూడా అండ్ లాస్ట్ ఇయర్ మనం 2024లో చూసుకుంటే రికార్డ్ అనమాట. 1,80,000 కోట్ల ఐపీఓ ద్వారా రేజ్ చేశాయి ఇన్ 2014 అలోన్, విచ్ ఈజ్ లైక్ అంతకన్నా ముందు ఏంటంటే రికార్డ్ వాజ్ 1,30,000 కోట్లు 2021లో జరిగాయి. దాని తర్వాత మధ్యలో 2 ఇయర్స్ కొంచెం స్తబ్దుగా ఉండింది. 57,58,000 కోట్లు ఇన్ 2022 అండ్ 23లో కూడా 59,000 కోట్లే ఐపీఓ ద్వారా రేజ్ అయ్యాయి. బట్ 2024లో మాత్రం చాలా సర్జ్ అయ్యాయి. సో ఇంత జరిగింది సరే. ఇప్పుడు ఈ సర్చ్ ఏవైతే లిస్ట్ అయ్యాయో 6 నెలల తర్వాత వాటి పరిస్థితి